పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశం. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల పట్ల వైసీపీ ఆగ్రహం, గుంటూరులో రిక్షా తొక్కి అంబటి రాంబాబు నిరసన. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? భూములిచ్చిన రైతులకు ఏమిచ్చారని పేర్ని నాని ప్రశ్న. యుద్ధం కారణంగా యూరియా దిగుమతికి ఇబ్బంది, అవసరం మేరకు ఎరువులు వాడాలని మంత్రి నిమ్మల పిలుపు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఉండవల్లి రైతుల ఆందోళన, ల్యాండ్ పూలింగ్ నుంచి భూములను మినహాయించాలని డిమాండ్. విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెంలో నీటి కష్టాలు, మంచినీటి కుళాయిలు లేక అవస్థలు, కలెక్టర్కి వినతి. దొంగల ముఠాతో చిత్తూరు జిల్లా పోలీసులు దోస్తీ, టెంకాయల వ్యాపారం నుంచి 10 లక్షలు కాజేత. వెస్ట్ గోదావరి పాలకోడేరులో మైనర్ బాలికపై రేప్, 4గురిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు. వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి, అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ నుంచి ఈ నెల 23 వరకు క్రీడా యువజన వారోత్సవాలు, యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ కి హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ విధింపు, మే 31 వరకు ర్యాలీలు, ధర్నాలపై నిషేధం. కోట్లు ఖర్చు చేసి బండి సంజయ్పై దుష్ప్రచారం చేస్తున్నారు, లిక్కర్ కేసులో ఎవరు రిజైన్ చేశారని బీజేపీ చీఫ్ ప్రశ్న. జగిత్యాల ఎమ్మెల్యేపై బీజేపీ ఎంపీ అరవింద్ పై రాజకీయంగా నగ్నంగా చేసే వరకు వదిలిపెట్టనని వెల్లడి. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, నల్గొండ జిల్లాకు చెందిన గడుసు నవ్య మృతి. మొయినాబాద్ జంట హత్య కేసులో కీలక పరిణామం, అప్పు ఇచ్చిన 8 మందిని చంపేందుకు కరీమా బేగం ప్లాన్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో విషాదం, ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్లో పడి యువకుడు మృతి. చమురు ప్రయోజనాలపై స్పందించిన కేంద్రం, రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తామని వెల్లడి. నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం, లీక్ వెనుక బ్యూటీషియన్ హస్తం ఉందని గుర్తింపు. ఎన్నికల కోసమే ఇంధన ధరల పెంపును దాచారు, కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే తీవ్ర ఆరోపణలు. కేరళ సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం, 20 మంది మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్. నార్వేలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి, రేపు భారత్ నోర్డిక్ సదస్సులో పాల్గొనున్న మోదీ. ఫ్లాట్గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, నష్టాలతో ప్రారంభమై చివరకు స్వల్ప లాభాలు. చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ కీలక మ్యాచ్, చపాక్ స్టేడియంలో తలపడిన ఇరు జట్లు. ఇజ్రాయెల్కు అమెరికా మందుగుండి సామాగ్రి, 10 కొద్ది విమానాల్లో తరలించిన అగ్రరాజ్యం. చైనాలో భారీ భూకంపం, కుప్పకూలిన భవనాలు, రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతగా నమోదు.